ఇది మాటల కందని విషాదం గుండె చెరువవుతోంది. బాధ ఉబికి వస్తోంది. కన్నీటికే కన్నీళ్లు వచ్చే ప్రమాదం. భవిష్యత్పై ఎన్నో ఆశలతో హైదరాబాద్లో అడుగు పెడుతున్న విద్యార్థులు, కుటుంబ భారాన్ని మోస్తూ ఉద్యోగ విధుల్లో బిజీ అయ్యేవారు మరికొందరు, రోజు వారి పనుల కోసం నగర బాట పడుతున్న వారు ఇంకెందరో. ఇలా అన్ని వర్గాల వారిని చేవెళ్ల బస్సు ప్రమాదం జీవితాలను తలకిందులు చేసింది. తెల్లవారగానే బస్ ఎక్కిన వారు సూర్యుడు పొద్దు పొడవగానే అనంత లోకాల్లో కలిసిపోయారు. యమకింకరుడిలా దూసుకొచ్చిన కంకర టిప్పర్ క్షణాల్లోనే ఊపిరి తీసింది. సొంతూరు నుంచి బస్ ఎక్కి కాస్తంత దూరం వెళ్లారో లేదో కన్నవారికి ఆత్మీయులకు విషాద కబురందింది. ఎంతో సంతోషంతో బస్ ఎక్కిన వారు ఇక ప్రాణాలతో తిరిగిరారని తెలుసుకొని అచేతనంగా పడిపోయారు. బస్సు తాండూరులో బయలుదేరాక వికారాబాద్ లో మరికొందరు ప్రయాణికులను ఎక్కించుకుంది. తర్వాత స్టాప్ చేవెళ్ల మధ్యలో చిన్న బస్ స్టాప్ రావడంతో చేవెళ్ల వాసులు కొందరు అక్కడ బస్ ఎక్కారు. చేవెళ్ల బస్ స్టాప్ దగ్గర ఇంకొందరు బస్సులు ఎక్కాల్సి ఉంది. ఆ తర్వాత స్టాప్ హైదరాబాదే. కానీ చేవెళ్ల బస్ స్టాండ్ కు రాకుండానే మధ్యలోనే మీర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదానికి లోనైంది. ఒక విధంగా చెప్పాలంటే తాండూరు నుంచి బయలుదేరిన తర్వాత సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. మీర్జాగూడ నుంచి మరో 7 కిలోమీటర్లు వెళ్తే చేవెళ్ల బస్ స్టాండ్ కు వచ్చేదే. కానీ ఈ ప్రయాణం మీర్జాగూడలోనే ఆగిపోయింది. టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో నామరూపాలు లేకుండా పోయింది. బస్సుల్లోని వారు అల్లాడిపోయారు. ప్రమాద తీవ్రతకు బస్సుల్లోనే కూలబడిపోయారు. 50 టన్నుల కంకర మీద పడడంతో ఊపిరి తీసుకోలేక ప్రాణాలు వదిలిన వారు చాలా మంది ఉన్నారు. ఇక అసలే ఉదయం ప్రయాణం. తెల్లవారుజామున బస్సు ఎక్కేందుకు ముందుగానే నిద్రలేచి ప్రయాణానికి సిద్ధం కావాలి. బస్సులో సీటు దొరికితే 2-3 గంటలు ఒక కునుకు తీయొచ్చని భావించేవారు అనేకం. అలా నిద్రపోతున్న వారు చాలా మంది నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. సీటు దొరక్క కిక్కిరిసిన నిల్చున్న వారు నిల్చున్న చోటే కదలలేక కూలబడ్డారు. ప్రమాదం తర్వాత బస్సులో దీనస్థితిని చూస్తే ప్రయాణికులు ఎలాంటి నరక స్థితిని అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రమాదాల్లో గాయాలైతేనే అల్లాడిపోతాం. అలాంటిది ఒక మనిషి చనిపోతే అది తీరని లోటే. చేవెళ్ల దగ్గర జరిగిన ప్రమాదం ఇలాంటి కన్నీటి చార్లను చాలా కుటుంబాలకు మిగిల్చింది. టిప్పర్ ఎంత బలంగా ఢీ కొట్టిందని చెప్పుకోవడానికి చిన్న ఉదాహరణ. ప్రమాదంలో బస్సు దాదాపు 50 అడుగులు వెనక్కి వెళ్లడమే. అంటే టిప్పర్ వేగానికి బస్సు కూడా తట్టుకోలేకపోయింది. టిప్పర్ డ్రైవర్ క్యాబిన్ మాత్రమే దెబ్బతింటే బస్సు మాత్రం డ్రైవర్ సీటు వెనుక వైపు పొడుగ్గా మొత్తం నుజ్జయింది. అంత తీవ్రత కలిగిన ప్రమాదంలో ప్రయాణికులు ఆ సమయంలో ఎలాంటి మరణ వేదన అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. అయితే ఏదైనా ఒక వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ చనిపోయింది వేరేలా ఉంటుంది. అయితే అదే వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయిన కుటుంబ మనోవేదన చెప్పలేని తరం కాదు. ఆ కుటుంబానికి ఓదార్పు లేని విషాదం.
ఎందుకంటే అప్పటి వరకు బై బై టాటా అంటూ చెప్పిన చివరి పలుకులు ఇక లేవన్న సంగతి తెలిస్తే గుండెలు పగిలేంత పని అవుతుంది. అంతేకాదు ప్రమాదంలో చనిపోయిన వారి బంధువులను ఓదార్చడం ఎవరి తరం కాదు. ఎందుకంటే అప్పటి వరకు గంటల క్రితం కళ్ళ ముందున్న మనిషి విగతజీవిగా పడి ఉండటాన్ని తట్టుకోలేకపోతారు. అలాంటిదే చేవెళ్ల ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెలు మృతి చెందడం ప్రతి ఒక్కరి గుండెలు కలిచివేస్తున్నాయి. ఇక వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన ఎల్లయ్య గౌడ్ కు ముగ్గురు కుమార్తెలు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ముగ్గురు కూతుళ్లను ఉన్నత విద్యను చదివించేందుకు హైదరాబాద్ కోటిలోని ఉమెన్స్ కాలేజీలో చేర్పించారు. ముగ్గురు కూతుర్లు కూడా ఒకే కాలేజీలో చదువుతున్నారు. కాలేజీలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటారు. అయితే ఆదివారం సెలవు కావడంతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి హైదరాబాద్ కు ముగ్గురు అక్కా చెల్లెలు తిరిగి ప్రయాణమయ్యారు. అప్పటి వరకు ముగ్గురు ఒకే దగ్గర కూర్చొని ముచ్చట్లో మునిగిపోయారు. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన కిల్లర్ టిప్పర్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు మృతి చెందారు. అక్కా చెల్లెలు తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక గత నెల 15న జరిగిన ఓ పెళ్లి వేడుకలో సందడి చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరు గుండెలు పలిగే విధంగా రిప్లై ఇస్తున్నారు. ఇక తల్లిదండ్రులతో పాటు బంధువులు పిల్లల డెడ్ బాడీలను చూసి కన్నీరు మునిరయ్యారు. ఎల్లయ్య గౌడ్ డ్రైవర్ గా పనిచేస్తూ పిల్లల్ని చదివించారు. ఆయనకు 4 కుమార్తెలు. ఒక కుమార్తెకు వివాహం కాగా మిగిలిన 3 కుమార్తెలు ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీరిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న 3 పిల్లలు అటు అక్క చెల్లెల స్నేహబంధం, ప్రేమ బంధంతో పెరిగిన వారు ఒకేసారి ప్రమాదంలో చనిపోవడం అందరినీ కంటతడి పెడుతోంది. ప్రమాద స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రోడ్ పై నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇంటికి తిరిగి వస్తామా అనే క్వశ్చన్ కూడా స్థానికులు లేవనెత్తుతున్నారు. అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం దీనిపైన కేసులు, కోర్టులు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. కోర్టులలో కేసు ఉన్న కారణంగా దాన్ని డెవలప్మెంట్ చేస్తలేమంటున్నారు. చూసుకోవచ్చు ప్రమాద సిచ్యువేషన్ కానీ ప్రమాద సంఘటనలో ఉన్నటువంటి ఆ యొక్క లారీని మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఈ యొక్క డీసీఎంని చూస్తున్నాం. ఆ యొక్క తీవ్రతను చూస్తే, ఆ యొక్క డీసీఎం తీవ్రతను చూస్తే తెలుస్తుంది అది ఎంత స్పీడ్లో ఉంది. ఆ వెహికల్ ఎంత స్పీడ్తో వచ్చేసి ఆ బస్సుని ఢీకొట్టింది. బస్సులో కూడా మనం మొత్తంగా కూడా ఆ యొక్క విజువల్ చూసాం. మొత్తంగా బస్సు ఆఫ్ మొత్తం టాప్ ఏదైతే ఉంటుందో ఆ టాప్ మొత్తంగా కూడా ఎగిరిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పుడే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా మొత్తంగా అక్కడ చేరుకున్నారు. ఫైర్ సేఫ్టీ డీజీ కూడా చేరుకొని ఈ యొక్క 2 వెహికల్స్ని అటు బస్సు తీవ్రతను దీని కూడా ఈ యొక్క తీవ్రతను కూడా మొత్తంగా కూడా పరిశీలన చేస్తున్నారు. ఏ విధంగా జరిగింది అనే కోణం లోపల కూడా చూసుకోవచ్చు మనం. ఆ యొక్క డ్రైవర్ మొత్తం కూడా మొత్తంగా అయితే అక్కడే స్పాట్లో మృతి చెందడం జరిగింది. అయితే ఈ యొక్క దాని స్టామినా చూడవచ్చు ఎంత అదే మొత్తం ఎంత గట్టిగా ఉందో. అయితే ఆ దాంట్లో ఉండేటటువంటి దానికి వెనుకదానికి ఏం కాలేదు. అయితే ముందరిది మాత్రమే ఇంజన్ రూపంలో ఉండేటటువంటి మాత్రమే డ్యామేజ్ అయింది. అంటే అది ఎంత తీవ్రతతో ఎంత వేగంతో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక దాంట్లో లోడ్ ఉంది కాబట్టి, లోడ్తో బయలుదేరింది కాబట్టి ఈ యొక్క లోడ్ కారణంగానే అదే
ప్రమాద తీవ్రత కూడా పెరిగింది. అదేవిధంగా దాని స్పీడ్ కూడా అయితే చూసుకోవచ్చు. దీని ఎంత మొత్తంగా ఎంత తీవ్రతతోని ఇక్కడ కొట్టడం జరిగింది అంటే ఎంత దీని ఈ యొక్క ఎంత స్పీడ్ ఉందో తెలుసుకోవచ్చు. డ్రైవర్ సీట్ కూడా చూస్తున్నాం మనం. మొత్తంలో కూడా తునాతునకలైనటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇటు డ్రైవర్ సీట్ ఏదైతే ఉంటుందో ఈ డ్రైవర్ సీట్తో పాటు అటు ఉన్నటువంటి ఆ డ్రైవర్ సీట్ ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ సీట్ చూసుకోవచ్చు ఎంత డ్యామేజ్ అయిపోయిందో మనం చూస్తున్నాం. డ్రైవర్ సీట్ ఇది. ఇక్కడ డ్రైవర్ మొత్తంగా కూడా డ్రైవర్ సీట్ ఇక్కడ కూర్చోవలసిన డ్రైవర్ మొత్తంగా అంటే ఎంత తీవ్రతతోని ఇది ఎంత వేగంతో వచ్చిందో మనకు తెలుస్తుంది. ఇక లోడ్ లారీలు అన్నీ కూడా ఉదయం 5 గంటల నుండి 8 గంటల లోపలనే సిటీ దాటాలి, లేదంటే సిటీలోకి ఎంటర్ కావాలి. ఆ ఉద్దేశంతోనే అయితే మొత్తంగా కంటిన్యూగా ఈ విధంగా ఫాస్ట్ వస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎలాంటి లైసెన్స్ లేకుండా కూడా కొన్ని నడిపిస్తుంటారు. అదేవిధంగా క్రషర్స్ మిషన్స్ ఏవైతే ఉంటాయో ఇటు వికారాబాద్ జిల్లాలో కానీ ఇటు రంగారెడ్డి జిల్లాలో కానీ ఈ యొక్క క్రషర్స్ మిషన్ కూడా అయితే ఇష్టానుసారంగా క్రషర్స్ మిషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకునే మొత్తంగా కూడా అయితే ఈ విధంగా మొత్తం వేగంగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎర్రమట్టిని తరలించే లారీలు కూడా ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాయి రోడ్ల పైన. ఇలాంటి మొత్తంగా కూడా అని చెప్తున్నారు. చూసుకోవచ్చు దీని పరిస్థితి చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకోవచ్చు. అయితే ఇది ఇక్కడ బాడీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు ఎంత గట్టిగా ఉందో. ఇది ఓన్లీ దానికి ఉండేటటువంటి ఆ యొక్క బాడీకి మాత్రమే బ్యాక్ సైడ్ ఎలాంటి అయితే దానికి ఇబ్బంది కలగలేదు. అంటే ఇది ఎంత గట్టిగా ఉందో, దీని తీవ్రత ఎంత గట్టిగా ఉందో చూసుకోవచ్చు. అంత బస్సు మొత్తంగా కూడా అంటే బస్సు కూడా మొత్తంగా కూడా దాని స్థాయికి దాని కెపాసిటీకి మించి వస్తున్నారు. మొత్తం 70 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫైర్ సేఫ్టీ డీజీ కూడా రావడం జరిగింది. దీని తీవ్రతను పరిశీలించడం జరిగింది. అయితే బస్సులో ఉండవలసింది 56 మంది కంటే ఎక్కువగా ఉండొద్దు. ఇటు 36 మంది కానీ 56 మంది కానీ ఉంటారు. 56 కంటే మించి ఉన్నారు. అయితే 70 మంది ఉన్నారు కాబట్టి ఆ బస్సు కూడా మొత్తంగా కూడా అంత స్లోగా కూడా ఉండదు. అదేవిధంగా చూసుకుంటే ఆర్టీసీ బస్సులో ఎక్కువ స్పీడ్ ఉండకుండా 80, 60, 80 ఉండేటట్టుగా కూడా స్పీడ్ లాక్ చేస్తారు. అయితే అది దానికంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళేందుకు అవకాశం కూడా ఉండదు. కాబట్టి చూసుకోవచ్చు ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం అనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎవరి నిర్లక్ష్యం అయినా పర్లేదు కానీ 25 ప్రాణాలు మొత్తంగా కూడా అయితే అయితే బలికున్నదని తెలుస్తుంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ అయితే స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు ఈ యొక్క రోడ్ డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ నుంచే సీఎం వెళ్తూ ఉంటారు, ఇక్కడ నుంచే మంత్రులు వెళ్తుంటారు. సీఎం సొంత జిల్లా కూడా ఇదే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మొత్తం టోటల్గా ఇక్కడే మొత్తంగా కూడా దీనికి సంబంధించి మొత్తంగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే అధికారులు కూడా చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను కూడా మొత్తంగా కూడా కంటిన్యూ చేస్తున్నారు. ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అనే కోణం లోపల దర్యాప్తును అయితే చేస్తున్నారు. అధికారులు కూడా చేరుకున్నారు. ఏమైనా దాని తీవ్రతను కూడా గమనించవచ్చు. ఎలాంటి అయితే దాని యొక్క యాక్సిడెంట్ ని చూస్తే కనుక దాని ఆ తీవ్రతను మనము క్షుణ్ణంగా తెలుస్తుంది. ఎంత స్పీడ్ తోని ఉంది అనే కోణం లోపల మనం దర్యాప్తు చేయొచ్చు. చూసుకుంటే కనుక చూడొచ్చు ఎంత ఇది మనం చేతి నుండి కూడా దీన్ని పోల్డ్ చేయడానికి రావట్లేదు. అంటే ఇంత గట్టిగా ఉన్నటువంటి ఇది ఎంత స్పీడ్ తోని గుద్దుకుంటే కనుక అయితే దానికి ఉన్నటువంటి ఏదైతే బస్సుకున్నటువంటి ఇప్పుడు ఆర్టీసీ ఆ బస్సుని చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. చూసుకోవచ్చు ఇదే DCM. అయితే ఇక్కడ కొద్దిగా మూల మలుపు ఉంటుంది. మనం చూసుకుంటే కనుక విజువల్లో 5 గంటలకు తాండూరు నుంచి బయలుదేరినటువంటి బస్సులో మొత్తంగా కూడా 80 మందికి అయితే 70 మందికి పైగా ఉన్నారు. 70 మంది ఉన్న క్రమం లోపల ఈ బస్సు వస్తున్న క్రమంలో 6 గంటల 30 నిమిషాలకు